జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అశోక్ అనే కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో అశోక్ అనే ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అశోక్ అనే కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇక ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో అశోక్ అనే కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే గొడవ అదుపులోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కు ఏదైతే పోటీ ప్రచారం నిర్వహిస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అలంపూర్ ఏదైతే ఈ రోజు అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ అనుచరులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారు అడ్డుకొని వారిపై దాడికి దిగారు. అయితే కేవలం ఓడిపోతామన్న భయంతోనే, అక్కస్తోనే, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అక్కస్తోటే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అలంపూర్ నియోజకవర్గంలో మల్దకల్ మండలం ఏదైతే మండలం లోని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై స్థానిక బీఆర్ఎస్ నేతలు దాడికి దిగడంతో అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కాంగ్రెస్ వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కొంత ఫేత్ పెరిగిన నేపథ్యంలోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి మరియు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. అయితే స్పష్టంగా ఓడిపోతామన్న భయంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు జిల్లా పోలీసులకు తర్వాత జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకుపోవడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం వల్ల. అయితే ఇంకో ఎన్నికలు పోలింగ్ ఇంకో 10 రోజులు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏదైతే నాయకులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘన విజయం సాధిస్తున్న అక్కస్తోట ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో దీనికి ప్రతీకారం కూడా, ఎన్నికల్లో గెలిచి ప్రతీకారం కూడా తీసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వెన్నెల, అయితే ప్రదీప్, ఈ దాడిలో ఒక కార్యకర్త కూడా తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఎట్లా ఉంది ప్రదీప్? అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఏదైతే అలంపూర్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోవడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే తన పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు కూడా మనకు చెప్తున్నప్పటికీ కొంత అలంపూర్ నియోజకవర్గంలో ఈ దాడులపై అయితే కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులకు పాల్పడుతున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలంపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ కూడా ఈ దాడులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీ దగ్గరికి పోయి అతను స్వయంగా ఈ రోజు సాయంత్రం పోయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రం ఎన్నికల ప్రచారం కొంత వేడిని రగిలిస్తుందనే చెప్పొచ్చు. ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని కూడా చెప్పొచ్చు. వెన్నెల, రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బైపాస్ రోడ్లో బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ, సిరిసిల్ల బీఎస్పీ అభ్యర్థులు హాజరయ్యారు. అయితే సభ కొనసాగుతుండగా గాలి దుమారం ఒక్కసారిగా రావడంతో టెంట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు వాహనంలో తరలించారు. ఇక దీంతో మధ్యలోనే ప్రజా ఆశీర్వాద సభ ఆగిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బైపాస్ రోడ్లో బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ, సిరిసిల్ల బీఎస్పీ అభ్యర్థులు హాజరయ్యారు. అయితే సభ కొనసాగుతుండగా గాలి దుమారం ఒక్కసారిగా రావడంతో టెంట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇక దీంతో మధ్యలోనే ప్రజా ఆశీర్వాద సభ ఆగిపోయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ప్రమాదం జరిగిన దాంట్లో 15 మందికి కూడా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది శ్రీకాంత్? థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బైపాస్ రోడ్ లో బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సభకు తరలి వచ్చిన ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సభ ప్రారంభమైన అనంతరం కొద్దిసేపటికే బలమైన ఈదురుగాలులు రావడం వల్ల అక్కడ ఉన్న షామియానాలు, టెంట్లు కూలి అక్కడ ఉన్న వారిపై పడడంతో గాయాల పాలయ్యారు. కొంతమంది దాదాపు 15 మంది వరకు కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ వెంటనే స్థానిక పోలీసులు, కార్యకర్తలు కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ఇక అర్ధాంతరంగా సభ ముగించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామానికి బీఎస్పీ ఆర్ఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ హఠాత్ పరిణామంతో కూడా సభను కొనసాగించి అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభ ఒక విషాదంలో నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి గాయపడిన వారందరినీ కూడా అక్కడ స్థానిక ఆసుపత్రికి తరలించిన పరిస్థితి, వారికి చికిత్స అందించడం. అంటే కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక గంట 2-3 గంటల వ్యవధిలో ఏదైనా తీవ్ర గాయాలైన వారికి ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా, లేక స్వల్ప గాయాలతోనే వాళ్ళకి చికిత్స అందిస్తారా అనేది ఇంకొక గంట 2 గంటల వ్యవధిలో తెలియనుంది. అంటే ఈ ఇటీవల రాబోయే ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా కార్యకర్తలను ప్రజలను చేరవేస్తుండడం సహజంగా జరుగుతుంది. అంటే ఇలాంటి అంటే అనుకోని ప్రమాదంతో కూడా ఇప్పటికైనా మిగతా రాజకీయ పార్టీలు ఒక ఏదైతే మిగతా రాజకీయ పార్టీలకు కనువిప్పుగా అక్కడ అంటే అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా ఒక ఈ ఘటనతో కూడా మిగతా పార్టీలు కూడా అలర్ట్ ఇవ్వాలని కూడా ఒక సంకేతంగా కూడా చెప్పవచ్చు వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
ఇది బరాబర్